హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు TechFacts. నేను రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నేను మన వాట్సాప్లో మన ఫోటోల్ని స్టిక్కర్ రూపంలో ఎలా పంపించుకోవాలనే దాని మీద ఒక కొత్త ట్రిక్ గురించి ఒక వీడియో చేశాను. ఎవరైనా దాన్ని మిస్ అయితే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు మనం న్యూస్లోకి వెళ్ళిపోదాం. రోజు రోజుకి పడిపోతున్న రూపాయి ఎఫెక్ట్ వల్ల మనకి మొబైల్ ప్రైజెస్ అనేది పెరగబోతున్నాయని మనకి ఇప్పుడే ఇండికేషన్స్ అయితే వస్తున్నాయి. సో దీనికి స్టార్టింగ్గా రియల్మీ కంపెనీ వాళ్ళ మొబైల్స్ అన్నిటి మీద కూడా దీపావళి తర్వాత కొంచెం ప్రైస్ని అయితే పెంచబోతుంది. సో ఎవరైనా మొబైల్స్ కొనాలనుకుంటే ఇప్పుడు దీపావళి ఆఫర్స్లో కొనుక్కోండి. ఆ తర్వాత మాత్రం రియల్మీ మొబైల్స్ మీద మాత్రం కొంచెం ప్రైస్ అయితే పెరగబోతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ ట్వీట్ అనేది నిన్న మాధవ్ అయితే చెప్పారు. సో ఏ మొబైల్ మీద ఎంత పెంచబోతున్నాం అనేది వీళ్ళు త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారంట. సో ఎవరైనా రియల్మీ మొబైల్స్ కొనాలనుకుంటే మాత్రం ఇప్పుడే ఆఫర్లో కొనుక్కోండి. ఆ తర్వాత మాత్రం పెరగబోతున్నాయి రేట్లు. షామీ ఇండియాలో మొబైల్స్కి చాలా అగ్రెసివ్ ప్రైజెస్ పెట్టడం వల్ల చాలా వరకు కంపెనీలు ఇండియాలోంచి వాటి ఉనికిని కూడా కోల్పోయినాయి. ఇక చాలా వరకు కంపెనీలు ఇండియాలో మొబైల్స్ అయితే లాంచ్ చేశారు, కానీ అవి అంత క్లిక్ కాక వాళ్ళు వెళ్ళిపోవడం కూడా జరిగింది. మళ్ళీ వీళ్ళు రెండోసారి ఇండియాలో అయితే ల్యాండ్ అవ్వాలని చూస్తున్నారు. సో దాంట్లో మనకి పాపులర్ కంపెనీ అయిన జెట్టి, దాని సబ్ బ్రాండ్ నూబియా కూడా రీసెంట్గా మొబైల్స్ని ఇండియాలో లాంచ్ చేయాలని ప్లాన్లో అయితే ఉన్నారు. సో దీని లిస్ట్లోకి ఇంకొక మొబైల్ కంపెనీ అయితే జాయిన్ అయిపోయింది. అది వన్ ఆఫ్ ది పాపులర్ కంపెనీ మీజు కూడా మన ఇండియాలో త్వరలోనే ఒక 3 మొబైల్స్ని లాంచ్ చేయాలని ప్లాన్లో అయితే ఉన్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ BIS సర్టిఫికేషన్ అయితే ఈరోజు బయటకు వచ్చింది. BIS అంటే తెలుసు కదా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనమాట. మొబైల్ మోడల్స్ని దాంట్లో రిజిస్టర్ చేస్తూ ఉంటారు. వీళ్ళైతే చాలా వరకు మోడల్స్ అయితే దాంట్లో రిజిస్టర్ చేశారు, కానీ ప్రజెంట్గా ఒక 3 పాపులర్ మోడల్స్ మాత్రం ఇండియాలోకి తీసుకొచ్చే ప్లాన్లు అయితే ఉన్నారు. దాంట్లో Meizu 15 లైట్, ఇది మనకి 10,000 నుంచి 12,000 బడ్జెట్లో ఉంటుంది. ఇది ఒక బడ్జెట్ మొబైల్ అని చెప్పాలి. సో దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 626 ప్రాసెసర్ ఉండబోతుంది. అలాగే ఫుల్ HD డిస్ప్లే అయితే రాబోతుంది. ఇక రెండోది Meizu 15, ఇది మనకి మిడ్ రేంజ్ నుంచి కొంచెం ప్రీమియం క్వాలిటీకి వెళ్ళే మొబైల్, 15 నుంచి 20,000 బడ్జెట్లో ఉంటుంది కావచ్చు. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉండబోతుంది. అలాగే దీంట్లో కూడా ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉండబోతుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. f/1.8 అపర్చర్తో కూడా రాబోతుంది ఇవి. ఇక మూడోది Meizu 16, ఇది ఇయర్కి వాళ్ళ నుంచి వచ్చిన బెస్ట్ ఫోన్ అనమాట, అంటే ఫ్లాగ్షిప్ ఫోను. సో దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 845 చిప్ సెట్ ఉండబోతుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి సూపర్ కెమెరాలు, అలాగే ఫ్రంట్ సైడ్ కూడా మంచి కెమెరా అయితే ఉండబోతుంది. ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట. ప్రజెంట్గా అయితే ఈ 3 మొబైల్స్ని ఇండియాలో త్వరలోనే లాంచ్ చేయాలని ప్లాన్లు అయితే వీళ్ళు ఉన్నారు. మేబీ ఎక్స్పెక్టెడ్ మాత్రం నవంబర్ అనుకుంటున్నారు, ఎందుకంటే నవంబర్లో చాలా వరకు లాంచింగ్స్ అయితే ఉన్నాయి. సో Meizu మాత్రం వన్ ఆఫ్ ది పాపులర్ కంపెనీ అని చెప్పాలి. నేను కూడా Meizu కంపెనీలో M2 మొబైల్ని వాడా. దాంట్లో ఉండే OS ఫ్లైమీ OS వన్ ఆఫ్ ది పాపులర్ OS అనమాట. చాలా బాగుంటుంది, చాలా స్టైలిష్గా ఉంటుంది. నేను కూడా వాడి చూశాను కాబట్టి తెలుసు అనమాట. సో ఎనీవేస్, Meizu అయితే త్వరలోనే మన ఇండియాలో 3 మొబైల్స్ అయితే తీసుకురాబోతుంది. చూద్దాం ఇవి మాత్రం క్లిక్ అవుతాయా లేదనేది. శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ గురించి రోజు ఏదో ఒక న్యూస్ అయితే బయటకు వస్తూనే ఉంటుంది. ఒక రిపోర్ట్ కావచ్చు, ఒక రూమర్ కావచ్చు, ఒక గాసిప్ కావచ్చు, అలాగే ఫోన్ ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుందని రకరకాల న్యూస్లు గాసిప్ అయితే మనకు రోజు వస్తూనే ఉంటాయి. ఇక ఈ రిపోర్ట్లు గాసిప్లు అన్నీ పోబోతున్నాయి. మనకి నవంబర్ 7th అలాగే 8th న్యూయార్క్లో ఒక కాన్ఫరెన్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు శాంసంగ్ వాళ్ళు. సో అక్కడ మనకి అఫీషియల్ న్యూస్ అయితే బయటకు రాబోతుంది. అలాగే ఈ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ సిరీస్ గెలాక్సీ Fతో ఉండబోతుందని చెప్తున్నారు. ఇక్కడ F అంటే ఫోల్డబుల్ అని అర్థం. అలాగే ఒక ఫోన్కు సంబంధించిన మోడల్ నెంబర్ కూడా బయటకైతే వచ్చింది. దీని పేరు సామ్సంగ్ గెలాక్సీ SM900U అని చెప్తున్నారు. సో ఇది మాత్రం మనకు అక్కడ ఒక క్లారిటీ అయితే తీసుకురాబోతున్నారని చెప్తున్నారు. అలాగే రీసెంట్గానే సామ్సంగ్ గెలాక్సీ F సిరీస్కి సంబంధించిన ఒక డిస్ప్లే కూడా ఇలా ఫ్లెక్స్ చేసిన ఒక డిస్ప్లే అయితే మనకు ఒక రూమర్ అయితే బయటకు వచ్చింది, ఒక చిన్నపాటి ఇమేజ్. సో ఇదైతే మనకు ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతుంది. ఇక దీంట్లో మనకి అరౌండ్ 7.3 ఇంచెస్ ఫుల్ HD రిజల్యూషన్తో అలాగే సూపర్ అమోల్డ్ డిస్ప్లేతో రాబోతుందని చెప్తున్నారు. అలాగే ఇది మనకి ఓపెన్ చేసినప్పుడు 7.3 ఇంచెస్ ఉండవచ్చు. అలాగే మనకి ఫోల్డ్ చేసినప్పుడు మాత్రం 4.3 ఇంచెస్ అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎనీవేస్, మనకి నవంబర్ 7th or 8th ఒక క్లారిటీ అయితే రాబోతుంది. Huawei రీసెంట్గా ఒక నోట్ సిరీస్ని లాంచ్ చేసింది. జనరల్గా వీళ్ళు మేట్ సిరీస్లు అంటారు. మేట్ 20 Pro ఇది రీసెంట్గానే లాంచ్ చేశారు. అయితే ఈ మేట్ 20 Pro యూజర్స్ కొంతమంది మాత్రం స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూని ఫేస్ చేస్తున్నారు. ఏదైతే మనం పోకో F1లో చూస్తున్నామో అలాంటి స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూనే మనకి సైడ్స్లో కానీ బాటంలో కానీ ఎడ్జెస్లో కానీ మనకి ఓవర్గా పిక్సెల్స్ అనేది బ్రైట్గా వెలుగుతూ ఉంటాయి. అలాంటి ఇష్యూనే వీళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. అయితే Huawei మాత్రం ఇది ఒక డిస్ప్లే స్టైల్ అని చెప్తున్నారు. అలాగే ఇది ఒక గ్రేడియంట్ లాంటిది అని చెప్తున్నారు. మీరు కొన్ని క్లైమాటిక్స్ కండిషన్స్లో మాత్రం
మాత్రమే మీకు ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అని చెప్తున్నారు. అలాగే మీరు డార్క్ వాల్పేపర్లు వాడినప్పుడు మాత్రమే ఇలాంటిది కనిపిస్తుందని చెప్తున్నారు. ఇది డిస్ప్లే స్టైల్ అని చెప్తున్నారు. కానీ యూజర్స్ మాత్రం కొంతమంది ఏదైతే ఈ స్క్రీన్ని అంటించడానికి గ్లూ వాడతారు కదా, ఆ గ్లూ వల్ల ఇలాంటి బ్రైట్నెస్ అనేది వస్తుందేమో అని కొంతమంది ఫీల్ అవుతున్నారు. హువావే మాత్రం ఇది ఒక గ్రేడియంట్ అనేది చెప్తున్నారు. అంటే ఏదైతే పోకో వాళ్ళు రెస్పాండ్ అయ్యారో అదే స్టైల్లో వీళ్ళు కూడా రెస్పాన్స్ అయితే అవుతారు. ఇంకా మీరు ఇలాంటి డిస్ప్లేకి కొంచెం అనీజీగా ఉంటే మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళి రీప్లేస్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే చాలామంది ఈ డిస్ప్లేని ఫేస్ చేస్తున్నారు కదా ఇలాంటి స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూని. ఆ డిస్ప్లేలన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసింది ఎల్జీ అని చెప్తున్నారు. అయితే ఈ మేట్ 20 సిరీస్లకే వీళ్ళు వేరే కంపెనీ నుంచి కూడా డిస్ప్లేలు తయారు చేయించారు. అది BOE అని చెప్తున్నారు. వాళ్ళ డిస్ప్లేలు మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓన్లీ ఎల్జీ తయారు చేసిన ఈ OLED ప్యానల్ మాత్రమే కొంచెం ప్రాబ్లం అయితే ఉందని చెప్తున్నారు. ఇక మేట్ 20 ప్రోలో మనం చూసేది ఇండస్ట్రీలో ది బెస్ట్ OLED ప్యానల్ అని చెప్తున్నారు. అయినా కానీ దాంట్లో కూడా ఇలాంటి స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ అయితే ఉంది. కొంతమంది యూజర్స్ మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు. ఫ్రీగా మీరు స్క్రీన్ అయితే రీప్లేస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు సర్వీస్ సెంటర్కి వెళ్ళి. సో జనరల్గా ఇలాంటి ఇష్యూస్ అనేది ఒక కంపెనీ అనేది డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. సేమ్ క్వాలిటీతో సేమ్ డిస్ప్లేలు కానీ కెమెరాలు కానీ తయారు చేయడం కోసం. అలాంటప్పుడు ఇలాంటి ఇష్యూస్ అనేది జనరల్గా ఫామ్ అవుతూ ఉంటాయి. మనం ఆల్రెడీ తెలుసు సామ్సంగ్ గెలాక్సీ S7 బ్యాటరీ ఇష్యూస్ అనేవి, అలాగే ఐఫోన్ బ్యాటరీ ఇష్యూస్ అనేవి, అలాగే ఇప్పుడు పోకో F1 స్క్రీన్ ఇష్యూస్ అనేది జనరల్గా డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ మీద డిపెండ్ అవడం వల్లే ఇలాంటి ఇష్యూస్ అనేది జనరల్గా వస్తూ ఉంటాయి అనమాట. సో చూద్దాం హువావే వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారనేది. హానర్ 8X యూజర్స్కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. వీళ్ళకి త్వరలోనే నెట్ఫ్లిక్స్లో ఫుల్ HD క్వాలిటీతో మూవీస్ చూసుకునే ఫెసిలిటీస్ని అయితే తీసుకురాబోతున్నారు. అంటే మేబీ మనకి గూగుల్ వైడ్ వైన్ L1 సపోర్ట్ని అయితే తీసుకురాబోతున్నారు. హానర్ వాళ్ళు రీసెంట్గానే నెట్ఫ్లిక్స్తో ఒక టైప్ అయితే అయిపోయారు. సో త్వరలోనే హానర్ 8X యూజర్స్కి మాత్రం నెట్ఫ్లిక్స్లో మనకి ఫుల్ HD క్వాలిటీతో మూవీస్ చూసుకునే క్యాపబిలిటీస్ అయితే తీసుకురాబోతున్నారు. సో ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ హానర్ 8X వాడుతున్నారో వాళ్ళకి మాత్రం నవంబర్ సాఫ్ట్వేర్ అప్డేట్లో మాత్రం ఇది యాడ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే డైరెక్ట్ యాప్ కూడా మీకు అప్డేట్లోనే వస్తుంది, డిఫాల్ట్ యాప్ లాగైతే వస్తుంది. సో మేబీ దాన్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు, కాకపోతే మీకు సిస్టమ్ అప్డేట్లోనే వస్తుంది. ఇక ఎవరైతే ఇప్పటి నుంచి హానర్ 8X కొనబోతున్నారో వాళ్ళకి మాత్రం బై డిఫాల్ట్ అయితే మీకు యాప్ అయితే ప్రీ ఇన్స్టాల్డ్ అయితే వస్తుంది. సో ఇది గూగుల్ వైడ్ వైన్ L1 సపోర్ట్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు అనుకుంటాం. సో మేబీ మనకి బడ్జెట్లో గూగుల్ వైడ్ వైన్ L1 సపోర్ట్ రాబోతున్న ఫస్ట్ ఫోన్ అనుకుంటా ఇది. సో ఎనీవేస్ గుడ్ న్యూస్ గైస్, ఎవరైతే హానర్ 8X వాడుతున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి విషయం అనే చెప్పాలి. ఫేస్బుక్లో రీసెంట్గా ఒక పెద్ద డేటా బ్రీచ్ జరిగింది. మనకి సెప్టెంబర్లో అరౌండ్ 50 మిలియన్ పీపుల్కి సంబంధించిన డేటా అనేది లీక్ అయిపోయింది. అప్పుడు నేను సెప్టెంబర్లో కూడా ఒకసారి టెక్ న్యూస్లో కూడా చెప్పినట్టు గుర్తుంది. సో అప్పుడు మనకి చెప్పింది వాళ్ళు 50 మిలియన్ యూజర్స్ సంబంధించిన డేటా మాత్రమే లీక్ అయిందని చెప్పారు. కానీ నిజానికి 120 మిలియన్ పీపుల్ డేటా అనేది లీక్ అయిపోయిందని చెప్తున్నారు. వాళ్ళకి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ చాట్స్ కూడా లీక్ అయిపోయినాయని ఈరోజు అఫీషియల్గా BBC రష్యన్ అయితే చెప్పిందనమాట. సో ఎవరైతే వీటిని హ్యాక్ చేశారో వాళ్ళు ఈరోజు ఒక 81,000 పీపుల్కి సంబంధించిన డేటా అనేది అమ్మకానికి పెట్టారు, అంటే సేల్లో పెట్టారు. సో వాళ్ళన్నీ ఇండివిజువల్ ఫోల్డర్లు క్రియేట్ చేసి 1, 2, 3 లాగా క్రియేట్ చేసి వాళ్ళ డేటాను అయితే అమ్మకానికి పెట్టారు, సేల్లో పెట్టారు. కావాలనుకుంటే కొనుక్కోవచ్చు అనమాట. సో వీళ్ళు ప్రజెంట్గా 81,000 పీపుల్కి మాత్రమే డేటా అనేది అమ్మకానికి పెట్టారు. కాకపోతే మా దగ్గర ఇంకా 120 మిలియన్ పీపుల్కి సంబంధించిన డేటా ఉందని చెప్తున్నారు. ఫేస్బుక్ మాత్రం దీని మీద ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇంతవరకు తీసుకురాలేదు. ఆల్రెడీ మేము సెక్యూరిటీని కొంచెం హైప్ చేయడం కోసం ట్రై చేస్తున్నాం అని చెప్తున్నారు, కానీ అది ఎంతవరకు వచ్చిందని క్లారిటీ అయితే లేదు. సో జాగ్రత్తగా ఉండాలి. ఫేస్బుక్లో ఎవరైతే పర్సనల్గా మరీ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఫేస్బుక్లో అయితే అస్సలు పెట్టుకోవద్దు. ఇలాంటి ఇష్యూస్ అనేది జరుగుతూనే ఉంటాయి. సో వీళ్ళ దగ్గర దాదాపు 120 మిలియన్ పీపుల్కి సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్, పర్సనల్ చాట్స్, ఇక అన్ని డీటెయిల్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో ఎవరికైనా కావాలనుకుంటే కొనుక్కోవచ్చు. సో BBC రష్యన్ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు సంబంధించిన లింక్స్ అనేవి కొన్ని ఉంటాయి, ఒకసారి చూడండి. ఇక ఈరోజు మనం యాప్ ఆఫ్ ది డే అంటే చూసేద్దాం. ఈరోజు యాప్ ఆఫ్ ది డేలో మీకు ఒక వాయిస్ రికార్డర్ యాప్ నేను చెప్తాను. దీని కాస్ట్ అరౌండ్ మీకు 280 రూపాయలు ఉంటుంది. ఎవరైతే స్టాక్ ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడుతుంటారో వాళ్ళకైతే ఇది కొంచెం యూజ్ అవుతుంది. సో దీంట్లో అన్ని ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు నేను మార్నింగ్ వాట్సాప్ ట్రిక్ గురించి వీడియో అయితే చేశాను. సో ఎవరైనా చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్ నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.